హలో మై డియర్ సినిమా లవర్స్, ఐఎమ్ మన విశ్వ రివ్యూ ఛానల్. సంకీర్తన, కోకిల లాంటి మంచి చిత్రాలు తీసిన దర్శకుడు గీతాకృష్ణ. దర్శకత్వం వరకు ఆయన పట్ల ఎవరికీ ఏ పేచీ లేదు. ఆయన ఆలోచనలు కూడా బయటపడే అవకాశం లేదు. కథ నిర్మాణం బట్టి, ఆ శైలి బట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్దగా స్థానం ఉండదు. సమస్యల్లా, తంటాల్లా, సామాజిక అంశాల మీద స్పందించినప్పుడే నువ్వేమిటో, నీ వ్యక్తిత్వం ఏమిటో తెలిసిపోతుంది. కొద్దో గొప్ప గౌరవం ఉన్న గీతాకృష్ణ ఈ సామాజిక మాధ్యమాలలో ఏది పడితే అది మాట్లాడడం వల్ల ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నాడు, వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నాడు అనిపిస్తుంది. అయినా అభిప్రాయాలు చెప్పాలనుకుంటే ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడటంతో అభిప్రాయాలు చెప్పినట్టు కాదు. కొంత హుందాగా నీ అభిప్రాయం ఇది, వారి అభిప్రాయం అదే అన్నట్టు, లేకపోతే దాని మీద స్పష్టమైన అవగాహనతోనో మాట్లాడితే బాగుంటుంది. మైక్ ఉంది కదా, చైర్ వేశారు కదా, డిబేట్కి రమ్మన్నారు కదా, ఇంటర్వ్యూ చేయమన్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడడం వల్ల ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నవాడే అవుతాడు. దర్శకుడిగా మనకు ఒక ఊహ ఉంటుంది. ఆయన మాటలు బయటపడే కొద్దికి అరే గీతాకృష్ణ అంటే ఎలాంటి వాడా అనే అర్థమైపోయింది. అది మంచిది కాదు. ఎప్పుడు కానీ దర్శకత్వానికి, వ్యక్తిత్వానికి అస్థిమసికాంతర తేడా ఉంటుంది. దాన్ని కాపాడుకోవడం అందరి వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు ఆ రూట్లో గీతాకృష్ణ కూడా అబాస పాలవుతున్నాడేమో అనిపిస్తోంది.